బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడుపల్లి మండలంలో ఓ రైతు ఆవేదనతో తన పొలానికి తానే నిప్పట్టించుకున్నాడు. సదాశివపల్లికి చెందిన రైతు కృష్ణగౌడ్ తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమిలో చెరుకు సాగు చేసుకుంటున్నాడు. తనకున్న పంట పొలానికి పోవడానికి దారి లేకపోవడంతో కనికల చెరువు కట్టుకు ఆనుకుని సమాంతరంగా రోడ్డు వేసుకున్నాడు. అయితే ఆ రోడ్డును మాజీ సర్పంచ్ వీరయ్య కావాలనే కక్షపూరితంగా రోడ్డును జేసీబీతో తొలగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదని వాపోయాడు. దీంతో మనస్తాపం చెందిన రైతు కృష్ణగౌడ్ తన పండించిన పంటను తానే తన చేతులతో నిప్పు పెట్టుకుని అధికారులకు ఫోన్ చేశారు. ఇది చూసిన తనకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరుతున్నాడు ఆ రైతు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడుపల్లి మండలంలో ఓ రైతు ఆవేదనతో తన పొలానికి తానే నిప్పట్టించుకున్నాడు. సదాశివపల్లికి చెందిన రైతు కృష్ణగౌడ్ తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమిలో చెరుకు సాగు చేసుకుంటున్నాడు. తనకున్న పంట పొలానికి పోవడానికి దారి లేకపోవడంతో కనికల చెరువు కట్టకు ఆనుకుని సమాంతరంగా రోడ్డు వేసుకున్నాడు. అయితే ఆ రోడ్డును మాజీ సర్పంచ్ వీరయ్య కావాలనే కక్షపూరితంగా రోడ్డును జేసీబీతో తొలగించాడని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదని అతను వాపోయాడు. దీనితో మనస్తాపం చెందిన రైతు కృష్ణగౌడ్ తను పండించిన పంటను తన చేతులతో తానే నిప్పు పెట్టుకుని అధికారులకు ఫోన్ చేశాడు. ఇది చూసైనా తనకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులు కోరుతున్నాడు ఆ రైతు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? ఈ రైతు ప్రధానంగా ఎందుకు తానంతటికి తానే పొలాన్ని కాల్చుకోవాల్సి వచ్చింది? మెదక్ జిల్లాలో తీవ్ర విషాదమైన ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు 6 కాలాల పాటు శ్రమించి పంటను సాగు చేస్తుంటారు. పంట చేతికి వచ్చాక ఎంతో ఆనందానికి లోనవుతుంటారు. పంటను సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు రైతులు. ఈ నేపథ్యంలో రైతే తన పొలానికి తన పంటకు నిప్పు పెట్టుకున్నాడంటే ఎంత తీవ్రమైనటువంటి మా మనసులో బాధకు గురయ్యాడో అని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం సదాశివపల్లిలో ఈ ఘటన జరిగింది. అయితే కృష్ణగౌడ్ అనే రైతుకు సంబంధించి 2.5 ఎకరాల్లో ఆయన చెరుకు పంటను సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ చెరుకు పంటను తరలించేందుకు అంటే ముందుగా చెరుకు పంట పూర్తయ్యాక దాన్ని చెరుకుని ముందుగా ఎడ్ల బండ్ల ద్వారా రోడ్డుకు తరలించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్డు లేకపోవడంతో రైతుకు తీవ్ర ఇబ్బంది అయింది. దీంతో ఆయన స్థానికంగా తన పంట పొలానికి ఆనుకొని కొంత రోడ్డును వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తన పంటను తరలించేందుకు కూడా సౌకర్యంగా ఉంటుందని భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఓ ప్రజాప్రతినిధితో పాటు అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరోవైపు రోడ్డు వేసుకున్నందుకు రైతును సదరు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అక్కడ మాజీ సర్పంచ్ వీరయ్య ఇద్దరు ఘర్షణ పడ్డటువంటి నేపథ్యంలో తన పొలం కారణంగానే తాను మాటలు పడాల్సి వస్తుందని చెప్పి కూడా భావించినటువంటి రైతు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. వెంటనే తన చేతికి వచ్చినటువంటి పంటను 6 కాలాల పాటు శ్రమించి పండించిన చెరుకు పంటను నిప్పు పెట్టుకుని తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు రైతు మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా మనం రైతుతో మాట్లాడితే కేవలం అధికారులు రోడ్డు వేయకపోవడం కారణం అయితే తన పంటను తరలించేందుకు తాను తాత్కాలికంగా రోడ్డు అంటే మట్టి రోడ్డును నిర్మాణం చేసుకుంటే దాన్ని కూడా సహించలేక తన పొలాన్ని కాజేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తనను వేధిస్తున్నాడు. అనేక సందర్భాల్లో కూడా తనను బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి కూడా సదరు రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పటికీ కూడా జిల్లా స్థాయి అధికారుల నుండి కానివ్వండి, లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేదంటే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా ఇంతవరకు స్పందించకపోవడం కూడా తీవ్రమైనటువంటి ఖండించాల్సిన అంశం అని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్. ఏకి చేసిన, డీకి చేసిన, ఈకి కూడా చేసిన. అక్కడ నాది ఏదన్నా ఉంటే చూడండి సార్, అక్కడ మండల్ లెవెల్ల కట్టలు ఎక్కడ ర్యాంపులు లేవు. ఈ సదాశివపల్లి వీరయ్యకే ఈ ర్యాంపులు వర్తిస్తాయా? ఈయన కాంట్రాక్ట్ చేస్తాడు, కాంట్రాక్ట్ చేసి వేరే కుంట కట్టలకు ర్యాంపులు ఉన్నాయి. దీనికి ఓడొస్తాడు మా సదాశివపల్లి అని మొత్తం 100 మందితో నాకు గుండాయిజం చేస్తుండు.
ఇడికి వచ్చేందుకు చాలా భయం ఉంది. మొత్తం గడ 22 గుంటల భూమి కొని పరంపోగు ల్యాండ్లా రోడేసి నిన్న పగలు మళ్ళా అది చేస్తాడు. మొత్తం ఏమన్నా అంటే నీ పరంపోగు ఉంది, ఇది ఉంది, నేను గుంజుకుంటా చంపేస్తా. ఇరిగేషన్ ఏకి చేసిన, డీకి చేసిన, ఈకి కూడా చేసిన. అక్కడ నాది ఏదన్నా ఉంటే చూడండి సార్. అక్కడ